మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, సర్వాధికారి అయిన ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. నీ మాటలు ధ్యానించుటకు అభాగ్యులమైన మేము సిద్ధపడుచుండగా మాతో మీరు మాట్లాడండి. నీ వాక్కు శక్తి ద్వారా మీరు మాట్లాడండి. మమ్ములను మరుగు చేయండి. మీరు మాతో మాట్లాడి మా ప్రాణములను బలపరిచి నీ వాక్యపు వెలుగులో మా చీకటిని పారద్రోలుకొనున్నట్లుగా నీ వాక్య సహాయాన్ని అందించి మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచి ఆదరించి ధైర్యపరచి అయా హెచ్చరించి మమ్మల్ని నిలబెట్టమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని ఈ విధముగా ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆత్మ సంబంధమైన కన్నీరు గురించి చెప్తా అన్నారయ్యా. ఆ అంశాన్నే కొనసాగిస్తానమ్మా. ఓకే, మంచిది. అంశము పూర్తయ్యాకే మరొక అంశంలోకి వెళ్తాను. కొన్ని మాటలు మీరందరూ జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు చిత్తమైతే దేవుడు అనుకూల మార్గాలు తెరుస్తారని విశ్వసిస్తున్నాను. దసరా పండుగ అక్టోబర్ 2వ తారీఖున వచ్చింది. దుర్గాష్టమి సెప్టెంబర్ 30వ తారీఖున వచ్చింది. మనము అక్టోబర్ 2 యూత్ మీటింగ్ను గనక ఏర్పాటు చేస్తే తర్వాత రోజు నుంచే 3వ తారీఖు నుండే స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి, కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి 2వ తారీఖున కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందును ఆధారం చేసుకొని 1వ తారీఖు అయితే కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పబ్లిక్ హాలిడే లేదు. 30వ తారీఖు అయితే అటు అన్యజనులు రావాలన్న ఆ పండగ అంత పెద్ద పండుగ కాదు కాబట్టి, ఎందుకంటే దుర్గాష్టమి విజయదశమి వేరు. విజయదశమి అంటే దసరా, అది 2వ తారీఖు. 30వ తారీఖున అంత జరుపుకునేది ఉండదు. అన్యులు కూడా వస్తారనేటువంటి ఆలోచనతో అందరికీ అవకాశం ఉంటది. కొంతమంది దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఒకరోజు ఈ ప్రాంతంలో ఉండి కూడా వెళ్ళొచ్చు అనే ఆలోచనతో ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ 30వ తారీఖున యవనస్తుల కూడికను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. సెప్టెంబర్ 30 యవనస్తుల కూడిక ఏర్పాటు చేయాలంటే 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఈ నెల 18వ తారీఖు నుండో 19 నుండో ఎప్పటి నుండో ప్రారంభమవుతాయి. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ నెలలోనే ఉపవాస ప్రార్థనలు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. 40 రోజులు ఎలా ఉండాలి, ఎలా ప్రార్థనలు జరుగుతాయి కూడా మీకు చెప్తాను. ఈసారి ప్రభు చిత్తమైతే పగలు రాత్రి 2 పూటలు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. యూత్ మీటింగ్ కోసం మాత్రమే కాదు, మన వ్యక్తిగత అవసరాల కోసం కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. మరొక విషయం ఏమిటంటే 40 రోజులు మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని 4 సార్లు వారు ఉపవాసం ఉండునట్లుగా, అంటే వారానికి ఒకసారి ఉండునట్లుగా డ్యూటీస్ వేస్తామన్నమాట. సోమవారం పలానాక ఉపవాసం, మంగళవారం పలానా, బుధవారం పలానా అని డ్యూటీలేసి వారు ఉపవాస ప్రార్థనలో ఉండునట్లుగా ఆ ఏర్పాట్లు చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాను. ప్రభు చిత్తమైతే ఉపవాస ప్రార్థనల ముందు మీకు ఇవన్నీ కూడా క్లుప్తంగా క్లారిటీగా తెలియచేస్తాను. అందరూ ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. యూత్ మీటింగ్ అంటే ఏదో ఇమానియల్ బ్రదర్ ఏర్పాటు చేస్తున్నాడు, లేదా కొంతమంది బ్రదర్స్ ఏర్పాటు చేస్తున్నారు అని మాత్రం మైండ్లో పెట్టుకోవద్దు. ఇది ఒకరు ఇద్దరు కాదు ఏర్పాటు చేస్తుంది, ఇది ప్రభు పని. కొంతమంది యవనస్తులు అదే విధంగా మీరందరూ మనందరం కలిసి ఏర్పాటు చేస్తున్నాం, మాకు అవసరం లేదు అన్నట్లుగా ఉండొద్దు. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను, నాది అని బాధ్యతగా ఉండండి. ప్రార్థన చేసే విషయంలో అయినా, యూత్ మీటింగ్కి వచ్చే విషయంలో అయినా ఇప్పటి నుండే మీరు అన్ని ప్లాన్స్ వేసుకోండి. కొంతమంది ఎప్పటి నుండో మేము ఆశిస్తున్నాం వారు యూత్ మీటింగ్కి వస్తారని, వారేమో ఇంతవరకు ఒక యూత్ మీటింగ్కి రాలేదు. కొంతమంది అయితే ఒక యూత్ మీటింగ్కి వచ్చి
ఇక సైలెంట్ గా ఉన్నారు. మీరందరూ రావాలని ఆశపడుతున్నాం. యూత్ మీటింగ్ తో పాటు అనుదినం ఆన్లైన్ లో కలుస్తున్న మనం ఆఫ్లైన్ లో కలుస్తాం. అప్పటి వరకు పలానా అంటే ఎవరో తెలీదు. పలానా ఇమ్మాన్యుయల్ బ్రదర్ అంటే ఈయన, పలానా పలానా వసంతమ్మ గారంటే ఈమె, పలానా సత్యలక్ష్మి అక్క అంటే ఈ అక్కనా, పలానా నళినక్క అంటే అక్కనా, పలానా బ్రదర్ అంటే ఉదాహరణకు చెప్తున్నాను. పలానా రానమ్మ గారంటే ఈ అమ్మగారా, ఓహో అని అందరికి అర్థమవుతుంది. ఒకరికొకరు పరిచయం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం యూత్ మీటింగ్ కి ఆల్మోస్ట్ ఎవరు మిస్ అవ్వకూడదు. అందరూ వస్తారని ఆశిస్తున్నాను నేను. ప్రార్థన చేయండి అందరూ కూడా. ఎందుకంటే మేము యవనస్తులం, మా దగ్గర అన్ని తక్కువే, జ్ఞానం తక్కువే, ఆర్థికంగా తక్కువే, మాకు అన్ని సలహాలు ఇచ్చేవారు తక్కువే, అన్ని తక్కువే. కానీ ఒకటే ఎక్కువ, పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నతని మేము నమ్ముతున్నాం. అందుకని మీరందరూ కూడా ప్రార్థించండి, సహకరించండి, మాది అని ముందుకు రండి. మనందరం కలిసి ఏర్పాటు చేద్దాం. ప్రభు ఈ సంవత్సరం గొప్పగా మహిమకరంగా యూత్ మీటింగ్ ని జరిగించబోతున్నాడు. వందల మంది యవనస్తులు గ్యాదర్ అవ్వబోతున్నారు. పోయిన సంవత్సరం దాదాపుగా 250 మంది యవనస్తులను మేము రిజిస్టర్ చేసుకున్నాం. ఈ సంవత్సరం ఇంకా మా ఆలోచన 300 మంది పైగా యవనస్తులు రావాలని ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మార్గాలు తెరుచును గాక. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే యవనస్తులు ఎంతో మంది పట్టబడుతున్నారు. ఎంతో మంది యవనస్తులు దేవుని వైపు తిరుగుతారు. ఇప్పటి వరకు కొన్ని పొరపాట్లు జరిగినా నెక్స్ట్ యూత్ మీటింగ్ కి మేము వాటన్నిటినీ కూడా పాయింట్ అవుట్ చేసి ఈ పొరపాటు ఈ సంవత్సరం జరగకూడదు అనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ప్రార్థనా పూర్వకంగా యవనస్తులు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ప్రార్థించండి. ఈ ఆలస్యం చేయకుండా దేవుని మాటలు మనం ఆలకించడానికి మనల్ని మనము పురికొల్పుకుందాం. గువ్వ కళ్ళల్లో ఎప్పుడు కన్నీరు ఉంటుంది. గువ్వని తన ప్రియురాలుతో పోలిస్తూ, నా ప్రియురాల సుందరి, ముసుగుగుండని కన్నులు గువ్వ కళ్ళు అన్నారు. గువ్వ కళ్ళల్లో కన్నీరు ఎలా ఉంటుందో, ఎత్తబడే గుంపులో వధువు సంగమునకు సాదృశ్యమైనటువంటి సంఘ విశ్వాసి కూడా కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. కన్నీటి ప్రార్థన అనుభవం ఎంత కన్నీరంటే, 2 నదులలో ఎంత కన్నీరు ఉంటుందో కన్నీటి ప్రార్థనలో అంత కన్నీరు ఉండాలి. విలాప ప్రవక్తగా పిలువబడిన ఇర్మియా ఎలాగున నా తల జలమయముగా కన్నులు కన్నీటి ఓటల్లాగా ఉండాలని కోరుకున్నాడో అదే భారం మనకు ఉండాలని కన్నీటి ప్రార్థన గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ, మొదటిగా పశ్చాత్తాప కన్నీటి గురించి మాట్లాడాను. ఒక వ్యక్తి తాను పాపి అని తెలుసుకొని ఏ విషయాలను బట్టి కన్నీరు కార్చాలో కూడా మీతో చెప్పాను. కృపకై కన్నీరని, మాట పెడచెవిన పెట్టినందుకు, దేవుని దృష్టి ఎదుట పాపం చేసినందుకు, మరలా సిలువ వేసినందుకు, రహస్య పాపాలు, వీటన్నిటి నిమిత్తం ఎలాగున కన్నీరు కార్చారో కొన్ని మాటలు మీతో చెప్పాను. పశ్చాత్తాపములో కన్నీరు కార్చి, ఇక నా కన్నీటి ప్రార్థన అయిపోయింది, నేను పశ్చాత్తాపడ్డాను, మారు మనసు పొందాను, రక్షణ పొందాను, ఇక అయిపోయింది అనుకోవడానికి లేదు. ఆ పశ్చాత్తాప ప్రార్థన కన్నీటితో చేసేది మొదటి మెట్టు మాత్రమే. ఇక అంతటితో కన్నీటి ప్రార్థన అయిపోయిందా? లేదు లేదు. ఆత్మ సంబంధమైన కన్నీరని ఇంకొక అంశం ఉంది. ఈ ఆత్మ సంబంధమైన కన్నీటిలో వధూ సంఘముగా సిద్ధపడుతున్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా ఈ కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. అయ్యా, పశ్చాత్తాపం అంటే నేను పాపిని కాబట్టి కన్నీరు కారుస్తాను. ఇప్పుడు నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారాక ఎందుకు కన్నీరు కార్చాలి? వేటి కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి? క్లుప్తంగా ఈ పూట రేపు చెప్తాను. ఒక విశ్వాసి వేటి నిమిత్తం కన్నీటి ప్రార్థన చేయాలి? చూడండి, ఆదికాండం 43వ అధ్యాయం 30వ వచనం. ఆదికాండం 43వ అధ్యాయం 30వ వచనం. ఆత్మ అప్పుడు సంబంధము తన తమ్ముని ఏ మీద విషయంలో యోసేపునికి కన్నీరు ప్రేమ కార్చాలి? పొందుకొని
అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. 45వ అధ్యాయం 2వ వచనం. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. యోసేపేమో ఐగుప్తులో సకల ధాన్యాలతో ఐశ్వర్యముతో కొదువ లేకుండా సమృద్ధి అనుభవములో ఉన్నాడు. తన నాన్నగారు, వారి అన్నలు, వారి తమ్ముడు కరువులో చేయి చాపే స్థితిలో, సరైన ఆహారము దొరకని పరిస్థితిలో, ఆహారము ఎక్కడ దొరుకుతుందా అని వెతుకులాడే పరిస్థితిలో, సరైన వెతుకులాటే లేక ఆకలి బాధలతో కేకలు వేస్తూ ఉన్నారు అన్నలు, వాళ్ళ తమ్ముడు. నాన్నగారి పరిస్థితి అలాగనే ఉంది. యోసేపు సమృద్ధిలో ఉన్నాడు. సమృద్ధిలో ఉన్న యోసేపు వద్దకు తమ్ముడు వచ్చినప్పుడు ఆ తమ్ముని మీద ఉన్న ప్రేమ, వాడు ఆకలితో ఉన్నాడనేటువంటి బాధతో అణుచుకోలేక ప్రేమ ఎక్కువై ఏడవడానికి ఒక గది వెతుక్కొని గదిలోనికి గబగబా వెళ్ళిపోయి తలుపు వేసుకొని తన తమ్ముడి మీద ఉన్న ప్రేమతో ఏడుస్తున్నాడు. ఇంకో చోటుకు వెళితే అక్కడ గట్టిగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నా తండ్రి, నా అన్నలు, నా తమ్ముడు కరువులో ఉన్నారు. ఇన్నాళ్ళు వారు సమృద్ధిలో లేరు, నేను సమృద్ధిలో ఉన్నానని కరువులో ఉన్నటువంటి తన వారి కొరకు, ఆహారము దొరకక ఆకలి బాధలు పడుతున్నటువంటి తన వారి కొరకు అణుచుకొనలేని దుఃఖం, కన్నీటి అనుభవం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అమ్మా, మనము ఆత్మీయంగా బలపడాలంటే మనందరికీ అవసరమైన ఆత్మీయమైన ఆహారం దేవుని వాక్యం. నీకైతే సమృద్ధిగా వాక్యం ఉంది. నీవైతే వాక్యాన్ని బాగా విని వాక్య ప్రకారంగా బ్రతకటానికి నిన్ను నువ్వు బలపరుచుకుంటున్నా. నీకు ఏమవసరమో దానికి తగ్గ వాక్యం అనే ఆహారాన్ని పరిశుద్ధాత్ముడు తన దాసుల ద్వారా అందిస్తున్నాడు. ఈ రోజున నీ చుట్టుప్రక్కలున్న నీ ఆత్మీయ సహోదరులకి సమృద్ధితో కూడిన వాక్యం అనే ఆహారం దొరుకుతుందా? చాలా మంది వెళ్తున్న సంఘాలు సత్తువ లేని సంఘాలు. వాక్యం ఉండట్లేదు అక్కడ. వాక్యము లేని సంఘాలు. అసలు వాక్యమే కరువైపోతుంది. ఆ వాక్యము లేని సంఘాలకు వారు వెళ్తున్నారే, వారు సంఘం మారమని నేను అనట్లేదండి. ఎందుకంటే వారు అక్కడే రక్షింపబడి ఉండొచ్చు. కానీ ఆ సంఘస్థుల కొరకు, ఆ వాక్యము లేని వారి కొరకు నీవు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? ఆ కన్నీటి అనుభవం నీకుందా? నీ సహోదరులకి సరైన వాక్యం అనే ఆహారం లేకుండా, వాక్యం అందక ఆదివారం వెళ్తున్నారు, ఇంటికొచ్చి యథావిధిగా ఉంటున్నారు. ఆ ఆదివారపు వాక్యం విన్న బలం వారమంతా పని చేయాలి, కానీ వాళ్ళకి ఆ రోజు కూడా పని చేయట్లేదు. ఏం విన్నావమ్మ వాక్యం? ఏదో చెప్పారండి. అదే ఏదో ఏం చెప్పారు? ఏమో నాకు తెలియదండి. ఏదో చెప్పారండి, నాకైతే నిద్ర వచ్చింది అంటున్నారు. బలపడవలసినది, నేర్చుకోవలసినది, మార్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఇంకా వారు వాక్యాన్ని వినట్లేదు. వాళ్ళ దగ్గర వాక్యము లేదు. వారు ఆహారము లేని కరువులో ఉన్నారు. వారు తినడానికి తిండి లేనోడు ఎలా పేదవాడు, వాక్యము లేని పేదవారు, సమృద్ధిలో లేని పేదవారు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఊరికో సంఘం, కాలనీకో సంఘం, కులానికో సంఘం, ఇన్ని సంఘాలు పెరిగిపోతున్నాయి.
కానీ వాక్యం పెరగట్లేదండి. వాక్యము తక్కువగానే ఉంది. వాక్యము అనుభవాలు చెప్పే దైవజనులు చాలా తక్కువగా ఉన్నారు. కన్నీరు కార్చి, అయ్యా సత్తువు లేని సంఘాలలో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారయ్యా. ఎందుకు వెళ్తున్నారో మందిరానికి తెలియట్లేదు. వాక్య విరుద్ధమైన బోధల్లో ఉన్నారు. వాక్య వ్యతిరేక బోధల్లో ఉన్నారు. నాయనా వారి సమృద్ధిలోకి రావాలయ్యా అని ఏనాడైనా కన్నీరు కార్చావా? ఏనాడైనా ప్రార్థన చేసావా? వారికి ఏది వాక్యం ఏది? ఎంతమంది నామమాత్రమైన సంఘాలు, ఏదో అక్కడ ఉన్నది చదివి పంపిస్తున్నారు. వాక్యమును వాక్యంలాగా చెప్పే సేవకులు లేరు కొన్ని సంఘాలలో. గద్దించే సేవకులు లేరు. హెచ్చరించే వారు లేరు. కానీ ఎందుకు వెళ్తారంటే, ఇది మా కుల సంఘం అండి, ఇది సంఘ చర్చి అండి, ఇది మా కులం అండి, మేము వెళ్ళాలి. అమ్మా నువ్వు అక్కడికి వెళ్తున్నావు, నీకు వాక్యం అర్థమవుతుందా? అవన్నీ మాకు తెలీదు, మేము ఇటే వెళ్తామంటున్నారు. నువ్వు వెళ్ళడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ ఏది ఎందుకు వెళ్ళాలి అసలు? ఎందుకు సహవాసంగా కూడుకోవాలి? ఎందుకు వెళ్ళాలి అసలు మందిరానికి? మీరు చెప్పండి. ఆత్మీయంగా బలపడటం కోసమే కదా. వాక్యమైన ఆహారాన్ని భుజించడం కోసమే కదా. వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి ఏదో ఊరకు పోయొస్తాను నేను అంటే ఇక ఎన్ని ప్రయోజనమే ఉంది? అలాంటి కరువులో ఉన్నోళ్ళ కోసం కన్నీరు గార్చండమ్మా. తప్పుడు బోధలన్నీ పెరిగిపోతున్నాయే. పూటకో తప్పుడు బోధ పుట్టుకొస్తుంటే ఏనాడైనా కన్నీరు గార్చావా తల్లి? ఎన్ని తప్పుడు బోధలండి. వాళ్ళకి వాక్యం లేదు, వాక్యం తెలీదు, ఏవేవో చెబుతున్నారు. ఒక ఆయన చెప్పాడు, ఇదిగో ఈ గడ్డి మీద నేను అభిషేకం రిలీజ్ చేస్తున్నాను, స్వీకరించండి అన్నాడు. వెంటనే విశ్వాసులందరూ పోయి గడ్డి తింటున్నారు. ఆ వీడియో బయటకు వచ్చాక అందరూ నవ్వడమే. ఎందుకు గడ్డి తింటున్నారు? దీనిలో అభిషేకం ఉంది. అభిషేకం గడ్డిలో ఉంటదా? అభిషేకం గడ్డి మీద రిలీజ్ చేసి గడ్డిని తిను అని చెప్పడం కంటే డైరెక్ట్ మనుషుల మీద రిలీజ్ చేయొచ్చు కదా. ఏం అర్థం కావట్లేదు. అన్ని తప్పుడు బోధలు, అన్ని వింత వింత బోధలు అన్ని పుట్టుకొచ్చేస్తున్నాయి. ఇష్టానుసారంగా ఏవేవో మాట్లాడుతున్నారు. ఒక ఆయన అంటాడు, అసలు ప్రార్థనలే మనం చేయకూడదు అంటున్నాడు. ఎందుకు చేయకూడదంటే, తండ్రికి మరుగైనది ఏముంది? మన అవసరాలన్నీ ఆయనకి తెలుసు, ఇంక మనం చేయటం ఎందుకు అన్నాడు. మీరు ప్రార్థన చేసుకోరు బ్రదర్ అంటే, ఎందుకు చేసుకోవాలి, అవసరం లేదంటున్నాడు. అయ్యో దానియేలు ప్రార్థన చేశాడు, ఆయన ఏమన్నా మైండ్ లేని ఆయన? యేసు ప్రభు ప్రార్థన చేశాడు, ఆయనకు తెలియదా? పౌలు గారు ప్రార్థన చేశారు, సంఘాన్ని ప్రార్థన చేయమని బ్రతిమలాడాడు, వాళ్ళకి తెలీదా? కొత్త కొత్త బోధలు, కొత్త కొత్త బోధలు, విచిత్రమైన బోధలు. ఒక ఆయన పాత నిబంధన మనకు అవసరం లేదు, కట్ చేయండి అని ఉన్న బైబుల్ అన్నిట్లో పాత నిబంధన కట్ చేసి పడేయించాడండి. పాత నిబంధన సాదృశ్యంగా ఇవ్వబడింది అయ్యా బాబు అంటే దాన్ని కట్ చేపిస్తారు. వింత వింత బోధలు, విరుద్ధమైన బోధలు, ఇలాంటివన్నీ వస్తూ సత్యవాక్యములో లేక, నేను ఒకటి ఎప్పుడూ చెప్తా, ఆ పాస్టర్ గారు ఏం చెప్పారు, ఈ పాస్టర్ గారు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు, ఆ సహవాసం ఏం చెప్పింది, ఇవన్నీ కాదు. బైబుల్ ఏం చెప్తే అదే మన బోధ. బైబుల్ ఎటంటే అటే మన మార్గం. వాక్యమే మనకి ఆధారం. వాక్యం చెప్పిందా, ఓకే. అది పెద్ద దైవజనుడు చెప్పినా చెప్పపోయినా, చిన్నోడైనా పెద్దోడైనా, వాక్యములో ఉన్నదే సత్యం. వాక్యం చెప్పిందే నిజం అండి. ఆయనకు అనుభవం ఎక్కువ ఉందని. వాక్యం లేని అనుభవం ఎక్కడదే? పరిశుద్ధాత్ముడు క్రొత్త విషయాలు కొత్త కొత్తవి నేర్పిస్తాడు, లేనివి పుట్టిస్తాడు అనుందా? యేసు ప్రభు చెప్పినవే స్థిరపరుస్తాడనుందా వాక్యంలో? ప్రభు చెప్పినవే మీరు చెప్పండి. స్థిరపరుస్తాడు. యేసు ప్రభు చెప్పినవే మీలో స్థిరపరుస్తాడు. వాక్యానికి విరుద్ధంగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ పనిచేయడు, గుర్తుపెట్టుకోండి. వాక్యంలో చెప్పినట్లే పనిచేస్తాడు. ఏడవాలి తల్లి, చెల్లి, అన్న, వాక్యంలో సరిగ్గా లేనోళ్ళ కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేద్దామన్నా వాళ్ళకి వాక్యం లేదన్నా సంఘాలు చల్లారిపోతున్నాయి. ఈరోజు క్రైస్తవులు ట్రోల్ అవ్వడానికి, నవ్వులు పాలవడానికి కారణం వాక్యం లేని కొంతమంది సేవకులు, క్రైస్తవులు చేసే విచ్చలవిడి వింత వింత పనులు. అవి బైబిల్లో లేవన్నా. బైబిల్లో ఎక్కడా కూడా జనాల్ని పడగొట్టేసి వింత వింతవి చేసి లేనివన్నీ చెప్పేసి బైబిల్లో ఎక్కడా లేవండి. నేను ఒక్కటే చెప్తున్నాను, కొంతమంది వారు క్రియేట్ చేసినవే తప్ప బైబిల్లో
ఎక్కడా కూడా పలానా కాయ ఇచ్చి ఈ కాయలో అభిషేకం ఉంది, ఈ కాయలో శక్తి ఉంది, ఏం లేవండి అవన్నీ. నూనె రాచి ప్రార్థించమనుంది కానీ నూనె డబ్బాలు అమ్ముకోమని కూడా బైబిల్లో లేదు. వాళ్ళు వాడిన ఆ రూమాలు తగిలి, అంటే ఒక మాటలో చెప్పాలంటే దైవజనులు వాడిన వస్త్రాలు తగిలి స్వస్థత పొందారని ఉంది కానీ ప్రతి వస్త్రాన్ని అమ్మి ఆ వస్త్రం ద్వారా స్వస్థత జరుగుతుందని బైబిల్లో ఎక్కడా లేదు. ఈ రోజున వింత వింత బోధలు, తప్పుడు బోధలు, వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏమైనా చెబుదామని అనుకుంటే ఇదిగో పలానా బ్రదర్ విమర్శిస్తున్నారంటారు. అయ్యో ఇది తప్పయ్యా, ఇది బైబిల్లో లేదు నాయనా, ఇవన్నీ కూడా సొంతయ్యా, వీళ్ళు క్రియేట్ చేశారు, వీరు తప్పు చెబుతున్నారు, ఇవన్నీ బైబిల్లో ఎక్కడ కానరావయ్యా మనకని చెప్పాలన్నా బాధ అవుతుంది. ఒక చోట మాకు దగ్గరలోనే వారం వారం ప్రార్థన పెడతారట. వచ్చిన వాళ్ళందరికీ కూడా అంజూరు కాయలో ఏదో ఒకటి ఇస్తారు. ఎవరైతే 1000 రూపాయల కంటే ఎక్కువ కానుకిస్తారో వారికే ఇస్తారట. ఎవరైతే బైబిల్లో ఎక్కడుంది ఇలాగన? ఒకవేళ నువ్వు పంచి పెట్టాలంటే కానుక ఇచ్చినోడికైనా ఇవ్వనోడికైనా పంచి పెట్టాలి. ఈ రోజున సంఘాలు చల్లారిపోతున్నాయి. ఏ ప్రసంగం ఎత్తినా కానుకే ప్రసంగం. ఏ టాపిక్ అయినా దాని దగ్గరకు రావాల్సిందే. వాక్యం చెబుతున్నప్పుడు కానుక అనే టాపిక్ వస్తే చెప్పడం తప్పు కాదు. సందర్భంగా అన్నీ చెప్పాలి, వాక్యంలో అది ఉంది కాబట్టి. కానీ ఏ టాపిక్ ఎత్తినా చివరికి కానుక దగ్గరకు వచ్చి ఆగాల. ఏ టాపిక్ ఎత్తినా ఏ వాక్యం అంశమైనా తీసుకో. ఇప్పుడు కృప గురించి చెప్పినా చివరికి ఒక ఆమె నచ్చలేదు అనుకోండి పాస్టర్ గారికి, ఆమె కాడికి రావాల్సిందే. పాస్టర్ గారు కృపకై ఆమెకై సంబంధం ఏముందంటే మాకు అనవసరం, ఆమె గురించి మేము మాట్లాడాలి. ఇలాంటివి పెరిగిపోతుంటే నువ్వు కన్నీరు గడిచి ప్రార్థన చేయవా? వాక్యం చెప్పండి అయ్యా అని కొంతమంది పాస్టర్లకి దేవుడు సంఘాన్ని అప్పగిస్తే వాక్యం చెప్పరు. ఎవరు టార్గెట్ ఉంటారు ఆ పాస్టర్ గారికి మైండ్లో, ఈ వారం నాకు పలానా ఆమె ఏంటి, ఆమె ఎక్కడికో పోయింది ప్రార్థనకి, ఆమెను టార్గెట్ చేయాలి ఈరోజు, ఆమెని ఏదో ఒకటి అనాలని ఆమెనే దృష్టిలో పెట్టి అంటాడు. అయ్యా నువ్వు వాక్యం చెప్పయ్యా బాబు, వాక్యంలో ఉన్నవి గద్దించండి అయ్యా, వాక్యంలో ఉన్నవి హెచ్చరించండి అయ్యా, సమయం లేదు, ఆయన రాకడ సమీపంగా ఉందని వాళ్ళకి చెప్పలేము. అందుకని ఏం చేద్దాం, వాళ్ళని విమర్శిస్తూ కాదు, ప్రభు సన్నిధిలో కూర్చొని ఏడుద్దాం. అయ్యా అయ్యా సంఘం సత్తు కలిగిన సంఘాలు లేవాలయ్యా, వాక్య ప్రక్షాళన జరగాలయ్యా, సంఘములో ప్రతి ఒక్కరు వాక్యము చేత నింపబడాలయ్యా, వాక్యము ద్వారా నడిపింపబడాలయ్యా. అయ్యో నేను సమృద్ధిలో ఉన్నాను, నాకు సమృద్ధి అయిన ఆహారం ప్రతిరోజున పరిశుద్ధాత్ముడు అందిస్తున్నాడు, నా సహోదరులకి వాక్యం లేదయ్యా, వారు కరువులో ఉన్నారయ్యా. అయ్యో అలాంటి వారికి వాక్యం లేదే, వాక్యం లేకపోతే పడిపోతారే, వాక్యం లేకపోతే చల్లారిపోతారే, వాక్యం లేకపోతే పాపానికి అవకాశం ఇస్తారే. అయ్యో నా సహోదరులు కరువులో ఉన్నారని కన్నీరు కార్చేటువంటి వారిగా మనమందరము సిద్ధపడాలి. అటువంటి సిద్ధపాటు మనకు కావాలి. ఎందుకు కన్నీరు కార్చాలయ్యా? ఆత్మ సంబంధమైన కరువులో ఉన్న వారి కోసం. యోసేపు గది వెతుక్కొని మరి ఏడ్చాడట. ఈరోజు నువ్వు నీ ప్రార్థనలు ఎప్పుడైనా ఈ అంశం కొరకు ప్రార్థన చేసి కన్నీరు కార్చావా? సంఘాలు పుట్టుకొస్తున్నాయి కానీ వాక్యం పుట్టుకు రావట్లేదే. సంఘాలు ఏర్పడుతున్నాయి. నేను ఒకటి చెప్తాను, కుల సంఘాలలో ప్రభు ఉండడు. పలాను కులం వాళ్ళకి సంఘం పలాను ఉండడు, ప్రభు అక్కడ ఉండడు. రంగుల వారి సంఘాలు ఉండడు, పోటీకి పెట్టిన సంఘాల్లో ప్రభు ఉండడు. ఇవన్నీ కూడా ప్రభు ఆత్మతో నడిపింపబడే కావు. వీటి కొరకు ఏడవండి ప్రభు సన్నిధిలో. సంఘాలు ఎంత పాడైపోతున్నాయో చెప్పాలంటే 2 రోజులు పడుతుంది. కళ్ళ ముందు చూస్తున్నాం సంఘాలలో ఎంత పాపం జరుగుతుందో. ఏడవండి ప్రభు సన్నిధిలో. అయ్యా సంఘాలలో సత్తువు రావాలయ్యా, సంఘాలలో సేవకులు కూడా ప్రసంగాలతో నింపబడాలి. ఈరోజు వాక్యం తెలియకుండానే ఇష్టానుసారంగా సేవలోకి వచ్చేసి ఏది పడితే అది చెప్పేస్తున్నారు. కాదు, వాక్యాన్ని వాక్యంగా బోధించే సేవకుల కొరకు కన్నీరు కార్చండి. ఒకటి ఏం చెప్పిన, ఆత్మ సంబంధమైన కరువులో ఉన్న వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. 2 నిర్గమకాండం 32:32. ఎందుకు కన్నీరు కార్చినప్పుడు అయ్యో ఒకవేళ పరిహరించితివా, వారి పాపములు ఒకవేళ పరిహరించితివా,
లేని యెడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి లేని యెడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమాలుకొనుచున్నానెను. నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానెను. తర్జుమాలో కన్నీటితో బతిమాలుకొనుచున్నాడు. ఏమిటయ్యా ఈ సందర్భం అంటే, మోషేనేమో సీనాయి కొండ మీద దేవునితో మాట్లాడుతున్నాడు. వెళ్ళిన మోషే 40 రోజులు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే, ఇంకా మోషే రాలేదేంటని, మోషే పైనే ఉన్నాడు గదా! ఇంకా రాలేదు. ఆయన వస్తాడో లేదో అన్నట్లుగా కిందుండి విగ్రహారాధన చేస్తున్నారు. చేయరాని పనులు చేస్తున్నాడు. కిందకి రాంగానే మోషేకి కోపం వచ్చింది. మోషే కోపం ఏమో గాని దేవుడికి కోపం వచ్చింది. మొత్తాన్ని చంపేయాలనుకున్నాడు. మొత్తాన్ని చంపేయాలనుకొని దేవుని ఉగ్రతని రప్పిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ కోసం అని దేవుడు ఆజ్ఞలు సిద్ధం చేసి, వాళ్ళకి దేవుడు అన్ని సమృద్ధిగా ఇవ్వాలని మోషేతో మాట్లాడుతుంటే, పైన మోషే దేవుడు మాట్లాడుకుంటుంటే, కింద ఒక బొమ్మ చేసి నువ్వే మాకు దేవుడు అని డాన్సులేయటం, ఇష్టానుసారంగా పాడు పనులు చేయడం, ఎద్దుకి నమస్కారాలు చేసి గందరగోళం చేస్తున్నారు. ఒకడు ఇష్టానుసారంగా ఆహ్, వాళ్ళకి నచ్చినట్లు పిచ్చి పిచ్చిగా డాన్సులేస్తూ ఆహ్, వారు అక్రమమైన పనులు చేస్తుంటే దేవుడి కోపం వచ్చి అసలు వీళ్ళందరిని ఇలా కాదు మొత్తాన్ని చంపేయాలనుకున్నాడు. మొత్తాన్ని చంపేయాలనుకుంటుంటే అప్పుడు దేవుని ఉగ్రతకు అడ్డుపడ్డాడు. ఎవరు? మోషే. అయ్యా, నువ్వు వీళ్ళందరినీ చంపేయాలనుకుంటే, నువ్వు వీళ్ళని క్షమిస్తే ఓకే, పరిహరిస్తే ఓకే. లేని యెడల నీవు వ్రాసిన నీ గ్రంథం, ఏ గ్రంథం? జీవ గ్రంథంలో నా పేరు కొట్టే. వాళ్ళని చంపేస్తావా? నన్ను కూడా చంపే. వాళ్ళు నరకానికెళ్తారా? నేను కూడా నరకానికెళ్తా. నా వారు లేని పరలోకం నాకొద్దు. అసలు ఎవరు చేస్తారండి ఈ విధమైన ప్రార్థన? ఆ ధైర్యం, ఆ దమ్ముందా మనకసలు? నీవు వారిని నీ గ్రంథంలో నుండి ఒకవేళ వారి పేర్లు లేవు, వాళ్ళని సంహరిస్తావంటే నన్ను కూడా సంహరించే, నన్ను కూడా చంపే. వాళ్ళ పేరు లేదు కాబట్టి నా పేరు దుడిసేసేయి అని దేవుని కోపానికి అడ్డుబండగా కన్నీరు కార్చాడండి. చూడండి 106వ సంకీర్తన 23వ వచనం. 106, 23 చరణం కీర్తనలు. అప్పుడు ఆయన, నేను వారిని నశింప చేసేదనెను. అయితే ఆయన వారిని నశింప చేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిన నిలిచి అడ్డుపడెను. అడ్డుపడెను. ఈ మాట నాకు భలే ఇష్టమండి. నశించిపోతున్న తన వారి కొరకు కన్నీరు కార్చి అడ్డుపడిన మోషే వలె మనముందామా? అయ్యా, మా భర్తకు తెలీదయ్యా. అయ్యా, నా తండ్రికి తెలీదయ్యా. అయ్యా, నా బిడ్డలకు తెలీదయ్యా. తొందరపడి పాపం చేశారయ్యా. వారి పాపాన్ని నా పాపముగా భావించి వారి మీదకి రావాల్సిన ఉగ్రత నుండి తప్పించయ్యా అని ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చే అనుభవజ్ఞులు లేపబడాలి, రావాలి. ఈరోజు కన్నీరు కారుస్తున్నావా? నీ సహోదరులకు తెలియక విగ్రహారాధన చేస్తున్నారు. వారి కొరకు కన్నీరు కారుస్తున్నావా? నీ ఇంటి వారి కొరకు, నీ అత్తింటి వారి కొరకు, నీ చుట్టముల కొరకు, నీ స్నేహితుల కొరకు కన్నీరు కార్చి ప్రభువా వారి ఉగ్రతను క్షమించ, వారి మీదకు ఉగ్రత రాకూడదయ్యా, వారి పాపమును క్షమించయ్యా అని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? మీ బంధువులలో అక్రమ సంబంధములు పెట్టుకున్నవారు, విగ్రహారాధన చేస్తున్నవారు, అక్రమములో బ్రతుకుతున్నవారు, తప్పుడు మార్గాల్లో సంపాదిస్తున్నవారు, అలాంటి వారి కొరకు ప్రార్థన చేయండి. తెలిసిందనుకోండి మీకు, ఆమె అట్టాంటిది అనుకోలేదు నేను, మూతి తిప్పుకోవద్దు, మోకరించు. ఒకరి గురించి చెడు తెలిసినప్పుడు దయచేసి ప్రచారం చేయొద్దు, ప్రార్థన చేయండి. అయ్యా, అయ్యా, మా పలానా చుట్టం ఆమె పాపం చేస్తుందయ్యా, ఆమె మీదకి నీ కోపం రాకూడదయ్యా, అయ్యా క్షమించయ్యా, ఆమెను మార్చయ్యా, ఆమెను మార్చయ్యా అని ఏడుస్తున్నావా?
మనం ఏం చేస్తున్నామంటే ఎవరంతా అమ్మో ఫలానా ఆమె ఇట్లాంటిదట, ఫలానా బ్రదర్ ఇట్లాంటోడట, ఫలానా బో అని ప్రార్థన చేసి చేయట్లా ప్రచారం చేస్తున్నా. ఈ రోజు నుంచి వద్దు తల్లి. కన్నీటితో అయ్యా అని వారి కోపానికి అడ్డుపడు. మోషే చూడండి, అయ్యో అని అడ్డుపడతా, అయ్యో 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 నువ్వు వాళ్ళని క్షమించావా సరే, లేదా నా పేరు కూడా తుడిచే గ్రంథంలో. నాకొద్దు, నా చుట్టాలందరూ నరకానికి పోయి నా వాళ్ళందరూ చచ్చిపోయి నేను ఒక్కన బతికేందుకు? రక్త సంబంధికుల కొరకు ఆ రోషం ఉందా మన? రక్త సంబంధికుల కొరకు పౌలు గారు అంటారు నా రక్త సంబంధికుల కొరకు నేను ఎంత ప్రయాసపడుతున్నాను. నీతో పుట్టిన వారిలో నిన్నే దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎందుకో తెలుసా? నువ్వు వారి కొరకు మొరపెడతావని, వారి కొరకు తాపత్రయపడతావని, వారి కొరకు కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకుంటాం. ఆత్మ సంబంధమైన కరువులో ఉన్న వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి, మొదటిది. 2, నీ వారి మీదకు వస్తున్న ఉగ్రత వేయుటకు లేదా అడ్డుపడుటకు నీవు కన్నీటితో మొరపెట్టాలి. అడ్డుపడండి. మా దేవుని కోపం రగులుకుంటుంది. బైబిల్లో రాయబడి ఉంటుంది, త్వరగా ముద్దు పెట్టుకునుడి, కోపం రగులుకుంటుందని. దేవుని కోపం రాకమునుపే యేసయ్యను త్వరగా ఆశ్రయించండి. అడ్డుపడండి. అయ్యా తెలియదయ్యా, క్షమించండి అయ్యా, అడ్డుపేయండి. మీరు అడ్డుపడితే వారు అవకాశాన్ని అందిపుచ్చుకుంటే దేవుడు గొప్పగా వారిని వాడుకోబోతున్నాడు. అమ్మా, నేను ఎప్పుడు చెప్పే మాట మరలా చెప్పి ముగిస్తున్నా. మనం చచ్చినా మన ప్రార్థన చావదు. నిన్ను బట్టి నీ రక్త సంబంధికులందరూ ప్రభు వైపు తిరగాలి. నిన్ను బట్టి నీ రక్త సంబంధికులకు ఉజ్జీవం రావాలి. చెప్పాలి, రేపటి రోజున పలానా మా సహోదరి ఉండేది. ఈరోజు చాలా మంది చెప్తారు, మేము ఈరోజు రక్షణలో ఉన్నామంటే మా తాతగారు ఆనాడు రక్షణ పొందారు కాబట్టి మేము ఈరోజు ఉన్నామంటారు. ఏమండి, తాతగారు ఇంకా ఉన్నారా? మా తాతగారు ఉన్నప్పుడు మేము మారలా, ఆయన చనిపోయాడు. కానీ ఆయన చనిపోయిన ఆయన ప్రార్థన బ్రతికే ఉంది. ఆ నన్ను మార్చింది. మా అమ్మమ్మ గారి ప్రార్థన నన్ను మార్చింది. ఎంతమంది చెప్తున్నారు? వారు లేరు ఇప్పుడు, కానీ వారి ప్రార్థన నేటికి సజీవంగానే ఉంది. ఒకటే, మీరందరూ కూడా ప్రార్థనా పరులుగా సాగిపోండి తల్లి. కన్నీటితో అడ్డుపడండి అమ్మా. కుటుంబంలో రక్త సంబంధికుల కొరకు ₹1 సాయం చేసినా అది ఈ రోజు ఉంటది, రేపు ఖర్చు అయిపోద్ది. కానీ ప్రార్థన సాయం చేయండి, మొరపెట్టండి. దేవుడు ఆ కృపని మనందరికి అనుగ్రహించును గాక. ఆత్మ సంబంధమైన కన్నీటిలో 2 చెప్పాను మీకు. 1, కరువులో ఉన్న నీ సహోదరుల కొరకు కన్నీరు. 2, ఉగ్రత భరిస్తున్న నీ సహోదరుల కొరకు అడ్డుపడుటకు నీవు కన్నీరు కాంచి నీ కన్నీరే అడ్డుబండగా మారాలి. ఆ విధమైన కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. సరే అమ్మా. సహోదరి సంధ్య కోసం కూడా మనం ప్రార్థన చేద్దాము. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చినట్లుగా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, ఆత్మ సంబంధమైన కన్నీరు అనే అంశములో తన సహోదరుల కొరకు చోటు వెదుకుకొని వాళ్ళ సహోదరుల మీద ఉన్న ప్రేమ, యోసేపు కన్నీరు ఎలా కార్చడానికి కారణమైంది. రోజు మా సహోదరుల మీద ఉన్న ప్రేమ, వారు కరువులో ఉన్న వారందరూ సమృద్ధిలోకి రావాలని యోసేపు పడిన తాపత్రయం మేం పడాలయ్యా. వాక్యపు వెలుగులోకి మా సహోదరులు వచ్చినట్లుగా నీ సన్నిధిలో మొరపెట్టే ఆ అణుచుకొనలేని భారం, ఆ దుఃఖం మాలో కలగాలి అయ్యా. మా కుటుంబస్తుల మీదకి వస్తున్న ఉగ్రతను అడ్డుపడేటట్లుకు తగిన యోగ్యులుగా మేము సిద్ధపడినట్లుగా మమ్మల్ని మార్చండి. ఈరోజు ప్రభువా, ఎవరెవరైతే అయ్యా వాక్యాన్ని విన్నారు, వాక్య ప్రకారంగా జీవించినట్లుగా సహాయం చేయండి. ప్రభువా, బలపరచండి, రక్షించండి. అయ్యా, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సహోదరి సంజయ్కు కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. నడినెత్తి నుండి అరికాలు వరకు నీ రక్తాన్ని ప్రోక్షించండి. ఇంకా ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికి ఆరోగ్యాన్ని ఇచ్చి మీరు బలపరిచి ముట్టి బాగు చేసి స్వస్థపరచమని. అయ్యా, అనారోగ్యంతో ఉన్న వారందరికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. బలహీనతలో ఉన్న వారందరికీ బలాన్ని ఇవ్వండి. మానసికంగా కృంగిపోయిన వారందరికీ ధైర్యాన్ని ఇవ్వండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి సాయం చేయండి. డిఎస్సి ఎగ్జామ్ రిజల్ట్స్ కీ వచ్చింది, ఇంకా నార్మలైజేషన్ ఎన్నో రావాలి. నీ బిడ్డలకు జాబులు ఇవ్వమని అయ్యా, నీ బిడ్డలు తలెత్తుకునే స్థితిలో ఉంచమని. బ్యాంక్ ఎగ్జామ్ రాయబోతున్న వారికి మంచి బలమును మీరు అనుగ్రహించమని
అయ్యా తండ్రి, ఇంకా ప్రభు ఈ ఉదయకాల ప్రార్థనలో ఉన్న వారందరి చుట్టూ మీ కంచె వేస్తూ కాపుదలను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మానవుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడై ఉండును గాక. ఆమేన్. 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 వందనాలండి. అందరికి వందనాలమ్మా. వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్ వందనాలమ్మా. ప్రభు. ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ రాడ్ చెల్లి. ప్రైజ్ రాడమ్మా. ప్రైజ్ రాడ్ బ్రదర్. ప్రైజ్ రాడ్. వందనాలమ్మా. వందనాలమ్మా. ఇమానుయేల్ వందనాలు. అన్న వందనాలన్నా. వందనాలు తమ్ముడు. వందనాలక్క. వందనాలమ్మా. అందరికీ వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రైజ్ రాడ్ అక్క. అందరికి